ఉండిన కర్తను తలచవే ఓ మనసా మనసా కష్టములలో మన కండగా ఉండిన కర్తను తలచవే ఓ మనసా నష్టములన్నీయు అణచిన గురు నష్టములన్నీయు అణచిన గురు శ్రేష్ఠుని పొగడవే ఓ మనసా శ్రేష్ఠుని పొగడవే ఓ మనసా యేసుని ప్రేమను ఏ మారకను ఎప్పుడు తలచవే ఓ మనసా ప్రార్థనలు విని ఫలములనొసగెడు ప్రభునిక తలచవే ఓ మనసా ప్రార్థనలు విని ఫలములనొసగెడు ప్రభునిక తలచవే ఓ మనసా వర్ధన కోరుచు శ్రద్ధతో దిద్దిన వర్ధన కోరుచు శ్రద్ధతో దిద్దిన వంద్యుని పొగడవే ఓ మనసా వంద్యుని పొగడవే ఓ మనసా యేసుని ప్రేమను ఏ మారకను ఎప్పుడు తలచవే ఓ మనసా వాసిగాతని వరనామంబును వాసిగాతని వరనామంబును వదలక పొగడవే ఓ మనసా వదలక పొగడవే ఓ మనసా యేసుని ప్రేమను ఏ మారకను ఎప్పుడు తలచవే ఓ మనసా. చక్కగా వినరండి నా ప్రియుని విశేషము, నా ప్రియుడు సుందరుడు మహాగణుడు. వినరండి నా ప్రియుని విశేషము, నా వరుడు సుందరుడు మహాగణుడు. నా ప్రియుని నీడలో చేరితిని, ప్రేమకు రూపము చూసితిని. నా ప్రియుని నీడలో చేరితిని, ప్రేమకు రూపము చూసితిని. ఎంతో మనసంతా ఇక
చెలిమి పొందే కలనైన ఎన్నడూ విడువదు ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధము కోరుకున్న చెలిమి పొందే కలనైన ఎన్నడూ విడువడు కోరుకున్న చెలిమి పొందే కలనైన ఎన్నడూ విడువదు నీ ప్రియుని కోసము నీ కొరకే నిలిచుండెను ఒకసారి చూడుమా. ఆదికాండము 2వ అధ్యాయం 18 వచ్చి నుండి చదువుకుంటాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. దేవుడి మాట దీవించునుగా. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు రాజా కృపా సాగరా, అనంత స్తోత్రార్హుడా. నా యేసు రాజా కృపా సాగరా, అనంత స్తోత్రార్హుడా. నా జీవిత భాగస్వామివి నీవు, నీ దయగల కను సైగలే ధైర్యపరచినవి, నీ అడుగు జాడలే నాకు త్రోవను చూపినవి. నీ దయగల
దయగల కను సైగలే ధైర్యపరచినవి నీ అడుగు జాడలే నాకు త్రోవను చూపినవి నీ రాజపారునిగా నన్ను మార్చితివి నీ సైన్యములో నన్ను చేర్చితివి నీ రాజపారునిగా నన్ను మార్చితివి నీ సైన్యములో నన్ను చేర్చితివి నా జీవిత భాగస్వామివి నీవు నీ దయగల మాటలే చేరదీసినవి నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి నీ దయగల మాటలే చేరదీసినవి నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి నీ కృపనే ధ్వజముగా నా పైన నిల్పితివి నీ విందుశాలకు నన్ను చేర్చితివి నీ కృపనే ధ్వజముగా నా పైన నిల్పితివి నీ విందుశాలకు నన్ను చేర్చితివి నా జీవిత భాగస్వామివి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు నా యేసు రాజా కృపాసాగర అనంత స్తోత్రార్హుడా నా యేసు రాజా కృపాసాగర అనంత స్తోత్రార్హుడా అనంత స్తోత్రార్హుడా అనంత స్తోత్రార్హుడా అనంత స్తోత్రార్హుడా అనంత స్తోత్రార్హుడా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకులు జాషువా పాష గారు ఉన్నారు. వారు చిన్న ప్రార్థన చేస్తారు. మన మధ్య దైవ సేవకులు జాషువా పాష గారు మన మధ్యలో ఉన్నారు. వారు చిన్న ప్రార్థన చేస్తారు. తదుపరి మన మధ్య స్వార్థ గాయకులు బ్రహ్మ మాస్టర్ ఉన్నారు. వారు మరో పాట పాడి ప్రభు నామాన్ని మహింపరుస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా మహోన్నతుడా మీకు స్తోత్రాలు 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 ప్రభువా. మీ నది సంకల్పాన్ని బట్టినైనా మీకు స్తోత్రాలు తండ్రి. నీ కుమారుడు ఆనందను ప్రభువా, సహోదరి సవితా గ్రేసుని ప్రభువా కుటుంబంగా మీరు సిద్ధపరిచి ఇది నాన్న ప్రభువా వివాహం నిమిషంలో ఘనమైనదని ఎంచినైనా మీకు స్తోత్రాలు తండ్రి. ఈ రీతిగా వివాహం కార్యక్రమం జరిపిస్తున్న విధానం కొరకై మీకు స్తోత్రాలు తండ్రి. ఇరు వర్గాల కుటుంబాలను ప్రభావ మీరు దీవించండి నాయన. రక్త సంబంధికులు దీవించండి, బంధుమిత్రులు దీవించండి నాయన. దైవ సేవకుల సమక్షంలో సంఘ సమక్షములలో ఈ వివాహ కార్యక్రమాన్ని ప్రభువా ఆశ్చర్యకరంగా జరిగిస్తూ ఉండగా నాయన సకాలంలో ప్రభువా జరిగించుటకు సహాయం చేయండి నాయన. వారి దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభువా మీకు స్తోత్రమయ్యా. మీ నాది సంకల్పంలో ప్రభువా మీకు స్తోత్రాలు తండ్రి. ఈ కుటుంబం ప్రభువా ఏక కుటుంబంగా మార్చబడుతూ ఉండగా ప్రభా మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమి నిండించండి ప్రభా లేఖనాలు సెలవిస్తున్న ప్రకారము ఇది కుటుంబంగా సిద్ధపరిచి గొప్ప ఆనందమును సంతోషమును కలుగ చేయమని ప్రభా వివాహ మహోత్సవాలు మీరు తోడుగా ఉండి సమస్తముని యొక్క పరిశుద్ధాత్మ వాతావరణంలో మర్యాదగాను ఆశీర్వాదకరంగాను నీ మహిమకరంగా జరిగించడానికి సహాయం చేయమని
ఇరు వర్గాల కుటుంబాలకు గొప్ప ఆనందమును సంతోషమును కలుగజేసి మహిమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా వరదూతలైనా 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 వర్ణింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా పరిశుద్ధ 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 ప్రభువా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, నీ పాదముకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఇదివరకు తోడై ఉండి ఈ యొక్క వివాహ విషయం ప్రభా ఘనముగా మీరు కొనసాగిస్తూ వచ్చి ఉన్నారు దేవా, నీకు స్తోత్రాలు. నీ ప్రియులు ప్రభా ఇదిగో వివాహం కొరకై సిద్ధపడి వచ్చి ఉండగా ప్రభా నిత్యముగా జ్ఞాపకం చేసుకోండి. వివాహము ఘనమైనదన్నావు ప్రభా, ఇదిగో నీ దైవజనుల ద్వారా ఘనముగా మీరు సిద్ధపరిచి ప్రభా మీరు కొనసాగించి సహాయం చేయమని, ఇదిగో నీ ఆత్మ నీ సన్నిధిని కాపుదలు ఇక్కడ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరు కూర్చుందాం. కూడా మీ మీ స్థానాల్లో కూర్చోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. దయచేసి ఎవరు మందిరంలోనికి చెప్పులు వేసుకొని రావద్దండి. చెప్పులు కానీ షూ కానీ ఎవరైనా వేసుకొని వస్తే మందిరానికి వెలుపల మీరు విడవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. వాక్యపట్నం చదువుకుందాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, ఎఫ్ఎస్సి పత్రిక పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 33 వరకు చదువుకుందాం. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 33 వరకు చదువుకుందాం. మన మధ్య దైవ సేవకులు బాబురావు గారు ఉన్నారు. వారు వచ్చి చదివి సహాయం చేయాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. మీరు మా సమాచారము తెలుసుకొనుటకు అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీ యొద్దకు పంపితిని. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు.
సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకును. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడను లేడు గాని ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొనుచు మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనకు వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. చక్కగా వాక్య పఠనం చదివి వినిపించిన సేవకులు బాబురావు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య సేవకులు ఎపఫ్రా గారు ఉన్నారు. వారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. తదుపరి మనము వివాహ కార్యక్రమంలోనికి ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేంగిలిన తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి నీ సంఘములో సంఘంగా కూడుకొని ఈ రీతిగా ప్రభువా మీ పాదల మీద రావడం కొరకై మీరు చూపుతూ వచ్చిన ప్రేమ కొరకు కృప కొరకై మేము స్తుతిస్తూ గణపరుస్తున్నాం. అనాది కాల సంకల్పంలో సహోదరుడు ఆనందను పాడి దేవుని నామాన్ని మహింపరిచాం. ఈరోజు గౌడిపేరి దండుపాలెం ఆనంద్, అదేవిధంగా బంక సబితా గ్రేస్ ప్రియులారా, వీరి ఇరువురి యొక్క వివాహము కేశురాజు గుంట గెచ్చమని ప్రార్థనా మందిరంలో చాలా ఆహ్లాదకరంగా, సంతోషకరంగా, ఉజ్జీవకరంగా, ఆనందకరంగా కొనసాగింపబడుతూ ఉంది. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది అని రాయబడింది. ఈరోజు ఆనంద్, మేము ఆదామని పిలుస్తాము. ఈరోజు ఇక్కడ లిఖితపూర్వకంగా ఆనంద్ అని రాయబడింది. మరి గ్రేస్ అమ్మ వస్తూ ఆ ఆనంద్ జీవితంలో ఆల్రెడీ ఆనందంగానే ఉన్నాడు. ఆనంద్ జీవితంలో గొప్ప గ్రేస్ని తీసుకొని వచ్చింది. నేను అనుకున్నా నీ పేరు రాసి ఇవ్వగానే ఉదయం భీమవరపు వారు ఉన్నారా, పెళ్లి పెద్దలు విజయ్ కుమారి వాళ్ళ అక్కగారంట. ఈ పేర్లు నాకు తెలియదు. ఇలాంటి సందర్భంలో కలుపుకోకపోతే పెళ్ళైన తర్వాత వచ్చి నాకు గొంతు పట్టుకుంటారు. మూల కారణం నేను, మూల పురుషుణ్ణి నేను. వాక్యానికన్నా ఇలాంటివే కొంచెం మాట్లాడుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే 25 సంవత్సరాల అనుభవాలు ఉన్నాయి. ఓ 3 ముక్కలు చెప్పి ప్రియులారా, ఈరోజు నేను వివాహ కార్యక్రమాన్ని నేను కొనసాగిస్తాను. ఈ పెళ్లి పెద్దలు ఈ పేరు చెప్పినప్పుడు ఈ గ్రేస్ అమ్మ వస్తూ ఆనంద జీవితంలో గ్రేస్ అంటే కృపను లేక ఆశీర్వాదాన్ని, గొప్ప అభిషేకాన్ని కాకుండా నేను అనుకున్నాను ఉదయకాలమున కొంచెం లేట్గా లేచాను. నేను చెన్నై ప్రయాణమై వెళ్ళి లెగవగానే ఈ మాట చెప్పగా నేను అనుకున్నాను, మా మినిస్ట్రీలో కూడా గొప్ప గ్రేస్. స్తోత్రం ఎవరు చెప్పట్లేదు. ఈరోజు పెళ్లిలాగా అనిపించలేదు కానీ ఒక పెద్ద సభలాగా అనిపిస్తూ ఉంది నాకు. ఓకే, ఆ గొప్ప గ్రేస్ని ప్రియులారా, గొప్ప
ఆధిక్యకరమైన కృపను, అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని దాసరాలు మోసుకొని వచ్చింది. మంచిది ప్రియులారా. ఆనంద్ గారి జీవితంలో సబితమ్మ మరి ఎంటర్ అయింది. దీన్ని ఎబ్రీ గంధకర్త ఏమన్నాడంటే, వివాహము అన్ని విషయాలలో ఘనమైనది అన్నాడు. అందరూ ఒకసారి చెప్తారా? 1 గంటకల్లా ముగిద్దాం. కొంచెం గట్టిగా మాట్లాడతారా? ఏసీ ఉండిద్ది అనుకున్నాము, పెద్ద బిల్డింగ్ ఉంది అనుకున్నాము, మరి ఎండలో ఉన్నామని అనుకుంటూ ఉన్నారు. మరి వచ్చే సంవత్సరానికల్లా ఇది స్లాబు ఏసీ కూడా పడుతుంది ప్రియులారా. కొద్దిగా స్థలాలు కుదరక అలాగా ఆపటం జరిగింది. సరే, మంచిది ప్రియులారా. దైవ సన్నిధిలో బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏమై ఉన్నది అంటే, అన్ని కార్యక్రమాల కన్నా వివాహము అన్ని విషయాలలో ఏమన్నాడంటే ఘనమైనది అన్నాడు. పల్లావరంలో మా మేనమామ ఒక అతను ఉన్నాడు. మాది చెన్నై, నేను పుట్టి పెరిగింది కూడా చెన్నైయే. మాది చెన్నై ప్రియులారా. అయితే అక్కడ ఈ భక్తి విధానంలో మందిరానికి వస్తూ మా చిన్నతనంలో ఓ చింత చెట్టు కింద 2 కుటుంబాలు ఉండేవి. ఆ చింత చెట్టు కింద ఉన్న కుటుంబాలను ఎవరు కూడా చాలా హీనంగా వెలివేసినట్లుగా చూసేవాళ్ళు. అయితే విషయం ఏమైందంటే, మా చిన్నతనంలో ఓ రోజున ఆ 2 కుటుంబాలకి వివాహము కుదిరింది. వివాహం కుదరగా ప్రియులారా వాళ్ళని వెలివేసి, కొంచెం వినండి, చిన్న చూపుగా చూస్తా వాళ్ళని దేంట్లో కలుపుకోకుండా ఉంటున్న సందర్భాలు ఎన్నో చూశాను. వాళ్ళిద్దరికీ 2 కుటుంబాల్లో వివాహం సమకూర్చబడిన తర్వాత జరిగిన విషయం ఏమిటంటే, అక్కడ మేళతాళాలు వచ్చేసింది, అక్కడికి బంధువులు వచ్చేసారు, ఆ వీధి కార్పొరేటర్ వచ్చేసాడు, అక్కడున్న పెద్ద బిషప్ గారు వచ్చేసాడు, అక్కడ పట్టు చీరలు కట్టుకొని పట్టు పంచులు కట్టుకొని అందరూ వచ్చేసి ఆ చింత చెట్టు కింద గొప్ప ఘనంగా జరిగింది. అంటే నా భావన ఏంటంటే, వ్యక్తులు వ్యక్తిత్వాలు ఎలాగా వాళ్ళ స్థితిగతులు ఉన్నా వివాహం దగ్గరికి వచ్చినప్పటికీ ఎలాగ జరిగిద్దని వాక్యం సెలవేయబడుతుందంటే అది ఘనంగా జరిపింపబడిద్ది. ఎందుకంటే ఆదిలోనే దేవుడు దీనికి నిర్మాత ప్రియులారా, దీనికి ఆయన డైరెక్టరు, అంటే దీన్ని నడిపించే నాదుడుగా ఉన్నాడు ఈ కార్యక్రమానికి. ఆదిలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆదాముకు సాటి అయిన సహాయాన్ని ఏం చేశాడంటే, పక్కటెముకలో నుండి తీసి ప్రియులారా నారి అని పేరు పెట్టి వాళ్ళిద్దరిని జతపరిచి ఏదేను వనం ప్రియులారా, అప్పటి వరకు బిక్కుమంటా ఉంది, అప్పటి వరకు ప్రియులారా బోసుపోయి ఉంది. ఇప్పుడు అవ్వమ్మతో పాటు ఆదాముతో పాటు అవ్వమ్మ నిర్మింపబడిన తర్వాత అక్కడ ఇక నుంచి ఏం జరుగుతుందంటే ఉజ్జీవ కూటాలు జరుగుతున్నాయి. స్తోత్ర. మరి ఆనంద్ ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్నాడు. మరి గ్రేసమ్మ, సబితా గ్రేసమ్మ అడుగుపెట్టడాన్ని బట్టి దేవుని వాక్యం ఏమవుతుందంటే ఇక్కడ వీరి జీవితంలో సార్థకం అవుతుంది ప్రియులారా. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఏం చేయబోతున్నారంటే, భూమిని ఫలించి వారు నింపి, బాగా వినాలి, ఫలించి నింపి వారు అభివృద్ధి పరచబడతారు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు వీరికి ఒక 3 విషయాలు నేను క్షుణ్ణంగా జ్ఞాపకం చేసి నా మాటలు నేను ముగియటానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ ఏమంటుందంటే, భార్య భర్తలు ఇద్దరిలో, ఇదేందో బైబిల్ చాలా మర్మంగా ఉండిద్ది. సేవకులు ఉన్నారు, వాళ్ళ పేర్లు నాకు తెలియదు, కానీ బైబిల్లో మర్మంగా ఉండిద్ది. పురుషుడి పేరు ఎక్కువగా పలకబడదు. బైబిల్లో కీర్తనాకారుడు ఏమంటాడంటే 128:3లో నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి అంటాడు. నీ భార్య, ఇప్పుడు ఇక్కడ గ్రేసమ్మే కనబడుతుంది కానీ ఆనంద్ గారు కనబడట్లా. కనబడుతున్నారా, కనబడలేదా? కొంచెం లోతుకి వెళ్దాం. 128లో నీ భార్య అంటే ముందు భార్యకు ముందు ఎవరు వచ్చారంటే నీ అంటే ఆనంద్ వచ్చాడు. ఇక్కడ ఆదాం గారు వచ్చేసాడు. అంటే దేవుని వాక్యములు ప్రియులారా, భార్య భర్తలు ఫలించు ద్రాక్షావల్లి అన్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఫలించరు. నేను ఒంగోలు సేవకి పెళ్లి చేసుకోకుండా వచ్చా. పెళ్లి చేసుకోకుండా ఉంటే సన్నాసి, ఒంటరోడు, ఇల్లు ఎవరు ఇవ్వలేదు, ఎవరు పిలవలేదు, ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలన్న సమయం ఇవ్వలేదు, తర్వాత సంఘం కట్టాలన్నా కానీ నా జీవితంలో ముందుకు వెళ్ళలేకపోయాను.
చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. వచ్చి 92లో వచ్చి మరలా నేను వెళ్ళిపోవటం జరిగింది. మరలా వచ్చాను ఒంగోలుకి. ఆ తర్వాత వెళ్ళి ఏం చేశానంటే పెళ్లి చేసుకొని వచ్చాను. పెళ్ళి ఎప్పుడైతే చేసుకొని వచ్చానో అప్పుడు సేవ కానీ కుటుంబం కానీ ఏమవటం ప్రారంభమైందంటే ఫలించటము ప్రారంభమైంది. అంటే ఒంటరిగా ఉంటే నరుడు ఫలించడని దేవుడు సాటి అయిన సహాయాన్ని ఏం చేశాడంటే అది అనుగ్రహించాడు. అది ఇక్కడ కీర్తనాకారుడు ఏమన్నాడంటే భార్య భర్తలు జతపరచబడిన తర్వాత వారు ఫలిస్తారు అన్నాడు. ఆమేన్, స్తోత్ర. ఇక నుంచి ఆదాము ప్రియులారా ఆనంద్ అంటే సవితా గ్రేసులు జతపరచబడబోతున్నారు. వారిద్దరు కూడా ఏమవుతారంటే వారు ఫలించుదురుగాక. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటి వరకు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళారు, ఎక్కడికి పడితే అక్కడికి వచ్చాడు, ఎలాగ పడితే అలాగున్నాడు. పెళ్ళి అనగానే నాకు సంతోషానికన్నా ముందు ఏందో మనసులు చివుక్కుమనింది. ఎందుకనిందంటే ఇప్పటి వరకు ఆదమ్మ ఫ్రీగా ఫోన్ చేయగానే వచ్చేవాడు, భోజనాలు వడ్డించేవాడు, మరి ఎంగిలాకులు కూడా తీసేవాడు. 7-8 సంవత్సరాలు అయింది సంపూర్ణంగా మేము లెక్కేసాము. 10 ఏళ్ళు అయింది ప్రియులారా. మరి ఆ ఇంటికి నేను పెద్ద కొడుకుని. సుగుణమ్మ గారు అంటా ఉంటారు, గౌడి పేరు వాళ్ళు నా ఇంటి పేరుని మార్చేశారు. ఏదైనా గొడవ అయితే వాళ్ళ కొడుకులతో సుగుణమ్మ గారు చెప్పేది ఏమనేదంటే నా పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాననేది. ఆ ఇద్దరు కొడుకులతో, సుధాకర్తోనూ ఆనంద్తో ఆదాంతో ఎల్లిలేని పెద్ద కొడుకు దగ్గర అనేవాడు. సరే, ఈరోజు ఉంటే చాలా సంతోషపడేది. ఈరోజు మారు మనసు పొందాడు, అన్నిటికీ ప్రియులారా గుడ్ బై చెప్పాడు మరి లోకానికి. ఈరోజు నిజంగా ప్రియులారా వారిద్దరి జీవితాల్లో ఫలింపు. నేను అనుకుంటున్నాను, గ్రేస్ అమ్మని ఇదివరకు చూశాను, క్వార్టర్స్లో ఉన్నప్పుడు వచ్చిన కొత్తలో చూశాను, ఇప్పుడు మళ్ళీ చూస్తూ ఉన్నాను. ఎంగిలాకులు తీసిన పరిచర్యలో సేవకుడికి పరిచర్య చేసిన, వదిలిపెట్టి మందిరానికి వచ్చిన ఏమీ అనే మనిషి కాదు అనుకుంటా. వీలైతే తాను కూడా వచ్చి పరిచర్య చేసేటట్లుగా ఉన్నది. నిజంగా నేను చెప్తున్నాను, ఈరోజు మీరు ఏదైనా గిఫ్ట్లతో వచ్చారేమో, వాళ్ళిద్దరూ ఇది మొదలుకొని గొప్ప ఫలింపుని నా దేవుడు అనుగ్రహించును గాక. మరొక మాట, సొలొమోనుకి జ్ఞాని అన్నాడు, భార్య దొరికిన వానికి చెప్పాలి, గట్టిగా చెప్పాలి ఈ మాటను. అయ్యో ఇంతమంది ఉన్నారు, గట్టిగా చెప్పండి. చాలా మంది ఉన్నారు, కింద ఉన్నారు, వాళ్ళు పైకి వచ్చే బ్యాచ్ కాదు, కింద ఉండే బ్యాచీలు. చెప్పండి, భార్య దొరికిన వానికి ఏమన్నాడంటే మేలు దొరికిను అన్నాడు. లూకా గారు ఏమన్నాడు? ఏదో ఊర్లో జరిగిన సంభవం. నేను మా బ్రహ్మ మాస్టర్ గారును రవివర్మ గారు ఇద్దరు వెళ్ళాం. ఆ ఊర్లో విన్న సంభవం ఏమిటంటే ఊరికి కల్పించుకొని చెప్తున్నా, నిజంగా జరిగిందే, మేము ఎంటర్ అయినట్లుగా మాట్లాడుతున్నాం. ఆ ఊర్లో సంఘ పెద్ద ఉండేవాడంట. ఆ సంఘ పెద్దే చదవాలంటే వాక్యపట్టణం. ఆ సంఘ పెద్దకు పెళ్లి కాలం వ్యక్తికి సంఘ పెద్దని చేశారు. వాక్యపట్టణం చదవమనగానే భార్య దొరికిన వానికి మేలు దొరికిను నొక్కి ఒక్కడి నుంచి చదివేవాడంట. అయ్యగారికి పెళ్ళి అయింది, ఒక 6 నెలలు అయింది, ఒక సంవత్సరం పైబడుతుంది. ఇప్పుడు ఆ వాక్యాన్ని చదవమంటే భార్య దొరికిన వానికి, చెప్పండి, భార్య దొరికిన వానికి తేలు దొరికిన అంటున్నాడు. అంటే అర్థమైంది, పెళ్ళయిన తర్వాత తన జీవితంలో ఎలాగున్నదంటే, నేను మాత్రం ఏందో అబ్బా ఈరోజు మోటుగా చెప్పేస్తున్నాను, వాళ్ళిద్దరు ముఖం చూడగానే అద్భుతంగా దేవుడు ఈ సంవత్సరపు పెళ్లిలో నేను ఒక వాగ్దాన పూర్వకంగా వాళ్ళని పెళ్లి చేస్తా ఉన్నది ఏంటంటే, దేవుడు వారి జీవితాల్లో రాబో దినాల్లో మేలు కలుగు చేయునుగాక, మేలు అనుగ్రహించునుగాక. ఏదో ఏసీ ఫంక్షన్ హాల్లో వీటిల్లో ప్రియులార డబ్బులు పోసి చేయటానికన్నా అభిషేకింపబడిన మందిరంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి నా దేవుడు వారి దాంపత్య జీవితంలో మేలు కలుగు చేయునుగాక. దేవుని వాక్యములో చూస్తాం. మూడవది ఏమన్నాడంటే, ఒక 3 ముక్కలు చెప్పి నేను పెళ్లి చేస్తాను. మూడవది సామెతలు 12:4 ఏమన్నాడంటే, యోగ్యురాలు, నేను చెప్పిన వాటిని అన్నిట్లో ముందు భార్య వచ్చి, ఇందాక భార్య భర్తలు ఫలింపు అన్నాడు, రెండవది భార్య దొరికిన వానికి మేలు అన్నాడు, మూడవది యోగ్యురాలుకి పెనిమిటి. ప్రియులారా, యోగ్యురాలైన స్త్రీకి పెనిమిటి ఎలాగంటే వాళ్ళిద్దరి జీవితాల్లో కిరీటము అన్నాడు. ఓ రాజుగారు ఉన్నాడు, రాజుగారు సింహాసనం మీద కూర్చున్నాడు.
కిరీటం లేదనుకోండి, మీరందరూ విశ్వాసులు, నేను పాస్టర్ గారిని, దైవజనుడిని, ఒక ప్రత్యేకంగా ఉన్నానా లేదా? చెప్పట్లా మీరు? ఒక ప్రత్యేకంగా ఉన్నానా లేదా? ఇప్పుడు రాజుగారికి కిరీటం లేదనుకోండి, ఇప్పుడు భార్య ఆనందకు దొరికింది, గ్రేసమ్మకు ప్రియులారా ఆనంద్ దొరికాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి జీవితాల్లో ఏంటంటే కిరీటాలు. ఒకళ్ళకొకళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కిరీటాలు వచ్చింది. ఇదివరకు కిరీటం లేదు, ఇదివరకు ఏమీ లేదండి వాళ్ళకి కిరీటం. ఎక్కడికి వెళ్ళినా ఆనంద్ వెళ్ళిపోవచ్చు, గ్రేసమ్మ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు గ్రేసమ్మతో పాటు ఆనంద్ వస్తాడు, ఒక కిరీటం. ఆనంద్తో పాటు ఎవరు వస్తారు? గ్రేసమ్మ వచ్చింది, ఒక కిరీటం. నేను కూడా ఈ పాంప్లెట్లో, వాల్ పోస్టర్లో మీరు వచ్చేటప్పుడు కూడా కింద ఒక ఫ్లెక్సీ ఉంది, చూసారు లేదు? ఎప్పుడు నా కిరీటాన్ని పక్కన ఉంచుకుంటా. ఎందుకంటే చాలా మంది ప్రియులారా భార్యల్ని చిన్న చూపు చూస్తారు, ఒక్కొక్కళ్ళు చిన్న చూపు చూస్తారు, ఒక్కొక్కళ్ళు అయితే మా ఏరియాలో, మీ ఏరియాలో కాదు కానీ ఒక్కొక్క ఏరియాలో బాధి పడేస్తారు. మీరు మంచోళ్ళు, బాధేవాళ్ళు కాదు, మీరు భరించేవాళ్ళు. ఇందాక అయ్యగారు చదివారు ఎఫెసీ పత్రిక, కొద్దిగా ఆలస్యంగా చదివినా బాగా అర్థసహితంగా చదివాడు. ప్రియులారా, ప్రతివాడు తన సొంత శరీరాన్ని వలె తన భార్యను, సంఘాన్ని ఏం చేయమన్నాడంటే పోషియాలి, ప్రేమించుకోవాలి, బాధకూడదు. ఒకవేళ భర్త బాధతాడు, భార్య బాధటానికి శక్తి లేకపోయినా మాటల్లోనే బాధేదా? మాటల్లోనే. మేము ఎక్కడో జరిగిన, బెంగళూరులో జరిగిన సందర్భం, బయట నిలబడ్డాం, బెంగళూరు అది, లోపలికి వెళ్తా ఉన్నాం. ఆయన పేరు అక్కడ సేవకుడు ఒక ఆయన రాజారావు గారు తీసుకెళ్ళాడు. మేము లోపలికి వెళ్తా ఉన్నాం. మేము వాళ్ళ భర్త తరపున మనుషులు. ఆ భర్త తరపున మనుషులు ఎవరైనా భార్య తరపున మనుషులు వచ్చినప్పుడు ఈ భర్త ఏం చేస్తాడంటే చాలా అరాజ్ చేస్తాడంట. మేము సేవకులని ఆ భార్యకి తెలియదు. అంతకుముందు ఏదో పాపం ఈ భార్య తరపున వాళ్ళు వస్తే ఆ భర్త ప్రేమి లేదేమో, ఖర్చు పెట్టలేదేమో, మటన్లు చికెన్లు తేలేదేమో. ఈ భార్య తరపున మేము వస్తే ఆయన లోపల ఉన్నాడు, ఈ భార్య బయట ఉంది. మేము వెళ్ళంగానే ఏం చేస్తుందంటే ఈయనకి అంటుంది, అయ్యా ఎవరో నీ తరపున వచ్చారు, పెద్ద మనుషులు, బాగా పెద్ద పెద్ద వాళ్ళలాగా ఉన్నారు. అంటే ఏంది? మాటల్లోనే పరువు తీసేస్తుంది, బాధేస్తుంది. అలా కాకుండా వీళ్ళిద్దరి జీవితాల్లో ప్రియులారా కిరీటాల వాళ్ళే అలే వీరి జీవితాల్లో ఉండాలి. 3 ఆశీర్వాదాలు: వీరు ఫలించాలి, 2 వీరికి మేలు కలగాలి, 3వది వీరు యోగ్యులుగా ఉండాలి. మరి అట్టి వారికి అంటాడు బైబిల్లో ప్రియులారా మరొక మాట అంటాడు, భార్య ప్రియులారా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కన్నా అమూల్యమైనది. సామెతలు 31:10 ముగిస్తున్నా నేను. గుణవతి అయిన భార్య దొరుకుట. ఇప్పుడు అరుదు అంటే అర్థమైంది, కొన్ని సందర్భాల్లో ఆ పెళ్లి ప్రియులారా అరుదుగా జరుగుతాయి. కొంతమంది జీవితాల్లో ప్రియులారా అరుదు, ఆలస్యమైన. దేవుని వాక్యం ఏమని రాయబడిందంటే అది ముత్యము కన్నా అమూల్యము అన్నాడు. చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొట్టి మకింపొరుద్దామా? కలవట్లేదు, మీ చేతులు కలవట్లేదు. ఇందాక గాయకులు చేతులు కలిసి పాటలు చక్కగా పాడారు. గట్టిగా చప్పట్లు కొట్టి మకింపరచండి. ఈ 3 ఆశీర్వాదాలు వీరిద్దరి జీవితాల్లో కావాలి అంటే ప్రియులారా వీళ్ళిద్దరూ ఇప్పుడు జతపరచబడబోతున్నారు. ముగిస్తా నేను. వీళ్ళిద్దరూ ఎలాగో ఉండాలి అంటే 3 ఆజ్ఞలు పాటియాలి. ఎన్ని ఆజ్ఞలు పాటియాలి వీళ్ళు? కొంచెం చెప్పండి. 3 ఆజ్ఞలు పాటియాలి. ఎలాగా? వీళ్ళు ఫలించాలన్నా, వీళ్ళకి మేలులు కలగాలన్నా, వీళ్ళ జీవితము కిరీటాల్లాగా యోగ్యంగా ఉండాలన్నా. గుర్తుపెట్టుకోండి, యోగ్యంగా ఉండాలన్నా. నాకు అమ్మాయిని ఇవ్వాల, మా అత్త మేనత్త కూతుర్ని చేసుకున్నా. ఒకవేళ ఆనంద్కి బంధువురాలు అయిద్దేమో గ్రేసమ్మ, నాకు కూడా మా మిస్సెస్ బంధువుల అమ్మాయి. ఆ అమ్మాయి అక్కడ కూర్చుంది. అమ్మాయి, ఈ అబ్బాయిని ఇక్కడున్నా. ఏమండి, ఆ మేనత్త కూతురే. మా మామయ్యే అత్త కూతురు. అంటే మా మామయ్యే పాస్టర్లకు పిల్లనివ్వను అన్నాడు. ఆ మాట మొన్న మా పాస్టర్ గారు వచ్చి చెప్పాడు. ఆ రోజుల్లో మర్చిపోయాను నేను. విషయం ఏంటంటే పాస్టర్లకి పిల్లని ఇవ్వను అన్నాడు. ఈరోజు వాళ్ళ కుటుంబాల్లోనే, చెన్నైలోనే మొత్తం 3 రాష్ట్రాల్లో ఉన్నాం మేము. బాగా పెరిగిపోయాము, అన్నిట్లో పెరిగిపోయాము.
అప్పట్లో పిల్లనివ్వనన్నారు. ఆ 3 రాష్ట్రాల్లో పెరిగిన వాళ్ళందరికన్నా నేనే టాప్ మోస్ట్లో ఉన్నా. అంతేనా ఇంగ్లీష్? రేపు ప్రియులారా ఆనంద్ ఆదాము గ్రేసమ్మలు ప్రియులారా, అదివరకు మాటలు ఏం జరిగిందో నాకు తెలియదు. ఈ మీడియేటర్లు ప్రియులారా, నేనంటాను రేపు పెళ్ళవగానే వీళ్ళిద్దరూ మంచి ఉన్నతమైన స్థాయిలో నా దేవుడు ఉంచునుగాక. వాళ్ళు ఉంచాలంటే మూడు క్రమాలు, 3 ఆజ్ఞలు పాటియాలి. అదేంటంటే ఎఫెసీ 5:25 ఏమన్నాడంటే ప్రియులారా, భార్య భర్తలకి ఏం చెప్పాడంటే ఒకరిని ఒకరు ఏం చేయమన్నాడంటే, పురుషులారా మీ సొంత శరీరము వలె మీ భార్యలను మీరు ప్రేమించండి. గుర్తుపెట్టుకోండి, 3 ఆశీర్వాదాలు చెప్పాను. ఈ 3 ఆశీర్వాదాలు వాళ్ళ జీవితాల్లో జరగాలంటే 3 నిబంధనలు వాళ్ళు పాటియాలి. నెంబర్ 1, భర్త భార్యని ప్రేమియాలి. భార్య భర్తకి ఏమవ్వాలంటే లోబడి ఉండాలి. చెప్పండి, ఏముండాలి? వాళ్ళిద్దరూ ప్రేమ కలిగి ఉండాలి. స్తోత్రం గట్టిగా చెల్లిద్దామండి, గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. లోకంలో ఉన్నప్పుడు నా ముందుకొచ్చి ఆనంద్ మాట్లాడేవాడు కూడా కాదు అప్పట్లో. ఇప్పుడు దేవునిలో ఉన్నాడు. ఇప్పుడు నా ముందు వచ్చి నిలబడతాడు, కానీ తల వంచుకొని నిలబడతాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఆనందులో మంచి ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ గ్రేసమ్మ మీద చూపియాలి. గ్రేసమ్మ ఏం చేయాలంటే ఆ ప్రేమను ప్రియులారా కాపాడుకొని తనకు లోబడి ఉండాలి. ఏదో సామెత ఉంది, వాళ్ళ ఇరువురి జీవితాల్లో ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఎక్కడో జరిగిన సందర్భం ఏమిటంటే, పెళ్ళైన కొత్తలోనంటే ఫస్ట్ రోజు ఆ రాత్రి ఆ భర్త అడిగాడంటే భార్యని, ఏమడిగాడంటే నీకేమి ఇష్టమో చెప్పు. తొలిలో ఎలా ఉంటారు అమ్మ, కొంచెం నన్ను చూడండి, లేటుగా వచ్చేవాళ్ళు. ఒకవేళ ప్రియులారా ఈ పురుషుడు భర్త భార్యని అడిగి ఉండొచ్చు. ఏమని అడిగి ఉండొచ్చు అంటే, నన్ను చూడండి భార్యమని నీకేమంటే ఇష్టము. ఇప్పుడు ఈమె తల ఉంచిన ఆమె, అక్కడ ఎవరు లేరుగా, రూమ్లో ఆమె ఒక్కటే ఉంది. తల ఎత్తి భర్త గారు నాకు మైసూరు పాక్ అంటే ఇష్టమని ఉండొచ్చు. అంతే, ఆమె కళ్ళు మూసుకుంది కాబోలు మైసూరు వెళ్ళి తెచ్చాడా అంట. వీళ్ళిద్దరూ అలా చేసేవాళ్ళు కాదులేండి, అనుభవశాలులు. వాళ్ళ వెనక మంచి ప్రార్థన ఉంది, సంఘ సహవాసం ఉంది. బైబిల్లో ఒక ప్రేమ గురించి చూస్తాం. ఎఫెసీ 5:2 ప్రియులారా, సర్వ మానవాళి కొరకు, లోకం కొరకు, మానవుల పాప పరిహారార్థమై ప్రియులారా తన్ను తాను బలిగా ఆయన ఏం చేశాడంటే క్రీస్తు ప్రభువారు అర్పించుకొనెను. కాబట్టి క్రీస్తు ప్రేమను బట్టి వాళ్ళిద్దరూ ఏమవ్వాలంటే జతపరచబడిన తర్వాత ఒకరి ఎడల ఒకరు ప్రియులారా, వాళ్ళు లేటుగా వస్తున్నారు కాబట్టి కొంచెం నేను కూడా పొడిగిస్తున్నాను. 1 గంట కాలేదు ఇంకా, ఎంతో 10 నిమిషాల్లో లాగిచ్చేస్తాను, నేను కంగారు పడొద్దు ప్రియులారా. పెళ్ళి బైబిల్లో వారిద్దరూ క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. 3 ఆశీర్వాదాలు చెప్పాను నేను ముందు. నా వాక్యాలు చాలా మంది సరిగ్గా వినక అర్థం చేసుకోక ఆశీర్వాదాలు వచ్చేస్తాయా, మేలులు వచ్చేస్తాయా, అద్భుతాలు జరుగుతాయి. ఎలా జరిగిద్దంటే భార్యాభర్తల జీవితాల్లో వారు రాకడ పర్యంతరము వారు ఫలించాలి, మేలులు కలగాలి, వారు కిరీటాలుగా ఉండాలి అంటే నెంబర్ 1 వారిద్దరి జీవితాల్లో క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. క్రీస్తు ఎలాగా మరణమై తన శరీరాన్ని, తన రక్తమును, తన ప్రాణాన్ని ఆయన కలువరిలో సమర్పించి ప్రాణాన్ని అర్పించాడు, అలాగా క్రీస్తు ప్రేమను ఒకరి ఎడల ఒకరు ఏం చేయాలంటే వాళ్ళు పంచుకోవాలి. కొంతమంది ప్రేమ పొంగిద్ది, ఇది పొంగే ప్రేమ కాదు. ఓ అడవి అరణ్యంలో 2 జింకలు ఉన్నాయి. ఎన్ని జింకలు ఉన్నాయి? ఓ ఆడ జింక, ఓ మగ జింక ఉందంట. ఈ అడవంతా ఎండిపోయింది. అమ్మ కొంచెం వినండి, అడవంతా ఎండిపోయింది, నీళ్లు లేవు. అప్పటికీ ఓ 20 రోజులు నెల నీళ్లు దొరకలా. ఓ 24 గంటల్లో చనిపోయే పరిస్థితి. ఈ రెండు జింకలు ఏమైనాయి అంటే ఎత్తుక్కుంటూ సుదూర ప్రయాణం అయింది. సుదూరంగా చాలా దూరంలో ఓ చిన్న గుంటలో దోసిడి నీళ్లు కనపడ్డాయి. 2 పరిగెత్తుకుంటూ వెళ్ళినాయి. గ్రేసమ్మ, ఆనంద్ జింకలు 2 పరిగెత్తుకుంటూ వెళ్ళినాయి.
ఆ చిన్న గుంటలో దోసి నీళ్ళ దగ్గరికి వెళ్ళగానే అవి ఒక్క గుక్కకే వస్తాయి. వినాలి, అర్థం చేసుకోవాలి, ఒక్క గుక్కకే వస్తాయి. ఈ రెండు ఆలోచించి మగ జింక అనిందంట, గ్రేసమ్మ జింక, నువ్వు తాగిన తర్వాత నేను తాగుతానంటే గ్రేసమ్మ ఏమైనా తక్కువ? ఏమండి, సబితమ్మ ఏం తక్కువ కాదు కదా. లేదు ఆనంద్ గారు, ముందు మీరు తాగండి, తర్వాత నేను తాగుతాను అనుకున్నాయి. ఈ రెండు ఏం చేసినాయి అంటే అలా కాదనుకొని రెండు ఒకసారి చిన్న ఆ కొద్దిగా నీళ్లలో నోరు పెట్టినాయి అంట. ఇద్దరం ఒకసారి తాగుదామని ఆ రెండు అలాగే పెట్టుకొని ఏం చేసిందంటే మగజింక దాగిద్దని ఆడజింక, ఆడజింక దాగిద్దని మగజింక, అలాగనే పెట్టుకొని కొద్ది సమయానికి రెండు కింద పడి చనిపోయినాయి. నీళ్లు మాత్రమే అలాగున్నాయి. అంటే ఒకదానికి ఒకటి ఆ గుక్కడి నీళ్లు త్యాగం చేసి ఏది తాగకుండా ఆ రెండు చనిపోయినాయి. యేసు ప్రభు వారు కూడా ప్రియులారా, ఆయన తన సొంత శరీరమును నలకొట్టుకొని ఆయన ప్రాణాన్ని దారబోసి మనల్ని ఆయన ప్రేమించాడు. క్రీస్తు ప్రేమతో వీరు ఒకరినొకరు ఏం చేయాలంటే ప్రేమించుకోవాలి. రెండవది ఏమన్నాడంటే ప్రియులారా, రెండవది అంటే మూడు విషయాల్లో రెండవది ఏంటంటే ఏబు గ్రంథం 2వ అధ్యాయములో భార్య భర్తలు కనబడతారు. మొదటి అధ్యాయము చివరి వచనంలో ఏబు భార్య పేరు ఉంది. మీకు తెలుసో తెలియదు, నేను చెప్తాను ఇప్పుడు. ఏబు భార్య పేరు ఏబు భార్య భర్తలు ఇద్దరు ఊజి దేశంలో ధనవంతులు. మరి వీళ్ళు దండుపాలెంలో ధనవంతులు అనుకుంటా, ఇంకా మనుషులు వస్తారని పొడిగిస్తున్నా. ఏమంటే దండుపాలెంలో వీళ్ళు ధనవంతులు అంటాను. వీళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు. 2వ అధ్యాయం 9వ వచనంలో భార్య వచ్చి అనిద్ది, భర్తతో అనిద్ది, ఏబుతో అనిద్ది. ఏబు భార్య పేరు చెప్పలేదని కొంతమంది మాట్లాడుకుంటున్నారు అక్కడ. మేము ఎక్కడ వినలేదు, ఈయనేంది ముందుకెళ్ళిపోతున్నాడు ఈయన. ఏబు భార్య పేరు ఏం పేరంటే అబ్బో ఏం చెప్తాడో అనుకుంటున్నారు. ఏబు భార్య పేరు ఏబొమ్మ. ఏమ్మా చెప్పండి. కొంతమంది పేర్లు రాయబడదు కానీ వాళ్ళు చరిత్రలో గొప్పవాళ్ళగా నిలబడిపోతారు. నేనంటాను ఏబు భార్యతో ఏబు ఏమంటాడంటే ఆమె అనేది యథార్థతను విడిచి నువ్వు మరణం కాకూడదా అన్నప్పుడు ఏమంటాడు తెలుసా? మూర్ఖురాలా. అంతేనా దానికి యేసేపు గారు? దానికి అర్థం అది కాదు. సరే, హెన్రీ జోసెఫ్ గారి కుమారుడు చెన్నైలో అలెక్ జోసెఫ్ గారు ట్రాన్స్లేషన్ నేనే చేస్తున్నప్పుడు ఆయన అన్నాడు, ఏబు ఏమన్నాడంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, అమ్మా ఎవరో మూర్ఖులు ఉంటారు అలాగా, నువ్వెవరు? ఈ మాటకు అతడు విపులీకరణ ఏమిచ్చాడంటే, తర్జుమా ఏం చేశాడంటే, అర్థం ఏం చెప్పాడంటే, ఎవరో మూర్ఖులు మాట్లాడతారు, నువ్వు మంచిదానివి. ఎవరు చెప్పండి? అంటే ఇప్పుడు ఏబులో ఏమున్నదంటే ప్రియులారా, అండర్స్టాండింగ్ ఉందంటే క్షమాపణ గుణం ఉంది. ఆమె వచ్చి చెప్పగానే ఆమె నల్ల జకరియా ఎలిజబెత్తుల వయసు ఎక్కువైపోయింది. వాళ్ళిద్దరంట ప్రభు యొక్క మార్గములో క్రమముగా అన్నాడు. అంటే భార్య భర్తల మధ్య ఉండాల్సింది ఏంటంటే క్షమాపణ. ఇక్కడే రైల్వే క్వార్టర్స్లోనే గ్రేసమ్మకి తెలిసి ఉండొచ్చు, రైల్వే ఎంప్లాయ్ 28 సంవత్సరాల క్రితం ఆయన విజయవాడలో చేసేవాడు. ఆయన బయటికి వెళ్తే విజయవాడకి వెళ్ళేటప్పుడు ఆఫీస్ అక్కడ అయింది. ఈమె ఎదురొచ్చేది. ఏమి ఎదురొచ్చేద్దో ఆమె భలే నడిచిద్ది, తల వంచుకొని చూసేవాడిని. ఓ రోజు పడుకొని ఉంటే ఆమె లగవగానే వచ్చి కాళ్ళ మీద పడి ఇలా అంటా ఉంది. ఎంత భక్తి వీళ్ళకి, ఎంత క్షమాపణ వీళ్ళకి అనుకునేవాడిని. ఒకరోజు ఈ విజయవాడ వెళ్ళి ఆయన రోజు కనబడట్లా, ఏందో కనబడట్లేదు. ఒకరోజు ఆ దరి రాంబాబా హాస్పిటల్ వెనక మళ్ళీ దరి వెళ్తే అయ్యగారు పడుకొని ఉండారు, 2 కాళ్ళకి కట్లు. ఏంది ఏదో కొంచెం ఇద్దరి మధ్య బెడిసింది అంతే. అప్పట్లో రోకల్ బండ్లు ఉండేది, అబద్ధం చెప్పట్లా, దేవుని సన్నిధిలో అబద్ధం చెప్పకూడదు. ఆ రోకల్ బండకు పని కలిపెట్టి ఏంది ఏమి కాళ్ళ మీద పడి ఆమె ఎదురొచ్చి ఆమె ఒకరోజు రోకల్ బండ్లు. ఇది ఎలాగా జరిగిందంటే వాళ్ళిద్దరి మధ్యలో క్షమాపణ లేదు, క్షమించుకునే గుణం లేదు. ఏమండి, ఓ వృద్ధు భార్య భర్తలు ఉన్నారు, వాళ్ళిద్దరు వయసు అయిపోయింది, జకరియా ఎలిజబెత్ లాగా, అబ్రహాం శారాల్లాగా. వాళ్ళు ఒకరోజు కూర్చొని మాట్లాడుకున్నారంట. వీళ్ళు కూడా ఈరోజు మాట్లాడుకుంటారు. ఎంత ముచ్చటగా ఉన్నారు, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది.
ఈరోజు నేను చెప్పే మాటలు ఈరోజు వాళ్ళిద్దరికి గుర్తుండి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే వాళ్ళ జీవితం ముందు రోజుల్లో ఏమండి ఎంతో ధన్యచరితమని నా దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక హల్లెలూయా చెప్దామండి, ఒక గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. అంటున్నాడు వాళ్ళిద్దరి మధ్య ప్రియులారా, వాళ్ళిద్దరూ వృద్ధాప్యంలో మాట్లాడుకున్నారంట. భార్యమని వాళ్ళకు పళ్ళు ఊడిపోయిందేమో, వృద్ధులు పళ్ళు ఊడిపోయిన ముసలామె ముసలోళ్ళు ఇద్దరు మన జీవితాన్ని కడతేర్చాము, ఈరోజు రాత్రికి దేవుడు వచ్చిన పరలోకానికి వెళ్ళిపోతామని 4 గంటలకు మాట్లాడుకున్నారు. దరిదాపుల రాత్రి 7 గంటలకి అయ్యగారు ఏం చేయాలి, ముసలాయన పాలు తాగి పడుకోవాలంట. అవ్వమ్మ పాలు ఇచ్చిద్దంట. ఆ పాలు కాసి తీసుకొని వస్తున్నప్పుడు సాతానుడు విన్నాడంట. 4 గంటలు మాట్లాడుకున్నది. రేపు వీళ్ళు చనిపోయి పరలోకం పోకూడదు, ఎలాగైనా వీళ్ళిద్దరి మధ్యలో ఏం చేయాలి, వీళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టాలనుకొని వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెడతానికి ఏం చేసిందంటే ఓ పిల్లి రూపంలో వచ్చి ఆ పాలుని కింద పడేసింది. పాలు కింద పోయింది. ఇప్పటికీ పాస్టమ్మ గారి మీద నాకు వయసు 54. పాస్టమ్మ గారికి నాకు ఒక 6-7 సంవత్సరాలు తేడా ఉండవచ్చు. ఇప్పటికీ నాకున్న బలహీనతలో మన ఇటీవలే గట్టిగా కూడా మాట్లాడకూడదు, 2 స్టంట్లు పడ్డాయి. ఈ డాక్టర్ గారు అన్నాడు కోపం వచ్చిద్దని. ఎంత కోపపడతాను నేను పాస్టమ్మ మీద. నాకు కోపం వచ్చినప్పుడు తనకు కోపం వచ్చినప్పుడు నేను ఎంత సర్దుబాటు అవుతామో ఇప్పుడు చెప్తా నేను. ఈ పాలు పోగొట్టగానే ఈ ముసలాయన లేచి ఏం చేయాలి, కర్రతో కొట్టాలి, ఇద్దరు కలబడాలి. కానీ ఏం జరిగిందంటే పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా క్షమించు, పాలు కింద పోయింది, మరి నన్ను క్షమించయ్యా అనిందంట. ఇప్పుడు ఆయన లెగిసి అన్నాడంట, లేదమ్మా నాదే తప్పు, పొరపాటు, నన్నే నువ్వు క్షమించు, నువ్వు వచ్చేటప్పుడు నేను చూసా, లెగిసి 2 అడుగులు వేసి ఆ పాల గ్లాస్ పెట్టుకొని ఉంటే నేను ఆ పిల్లి అది పడేసేది కాదు. అంటే అర్థం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో ఒకరికొకరు అండర్స్టాండింగ్, క్షమాపణ ఉంది, క్షమించే గుణం ఉంది. గ్రేసమ్మ ఉప్పు ఎక్కువ వేసిద్దేమో, మేము చెన్నై వాసులు ఉప్పు కారాలు ఎక్కువ తినం. ఆదాము సర్దుకుంటాడు. స్తోత్రం చెల్లిద్దాం, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామండి. నేనంటాను ప్రియులారా, వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు క్షమించుకునే గుణం వచ్చేసిద్దండి వాళ్ళిద్దరికీ. రెండవది ఏం కావాలంటే నేను చెప్పే 3 ఆశీర్వాదాలు, క్షమాపణ, క్షమించుకోవాలి. 3వ మాట ఏంటంటే ఎఫెసీ 5:29-30లో ప్రియులారా, సంఘాన్ని క్రీస్తు ఎలాగైతే పోషించాడో భర్త ఏం చేయాలంటే భార్యను పోషియాలి. భర్త సంపాదనను భార్య ఏం చేయాలంటే పొదుపు చేయాలి. 3వది భర్త భార్యలు ఒకరినొకరు పోషించుకోవాలి. 1 ప్రేమించుకోవాలి, 2 క్షమించుకోవాలి. నేను లోతైన మర్మం మేము చెప్పట్లేదు. 3వది ప్రియులారా, దేవుని వాక్యంలో ఎఫెసీ 5:29-30లో భర్త భార్యలు ఒకరినొకరు, సంఘాన్ని క్రీస్తు ఎలా పోషించాడో ఏమండి, నెహెమియా 9:21లో దేవుడు 40 సంవత్సరాల అరణ్యములో ఇశ్రాయేలీలను పోషించాడంట. స్తోత్రం చెల్లిదా. ఏందంటే ఉద్యోగం పురుష లక్షణం అంట. కష్టపడి సంపాదించి పోషియాలి. ఆనంద్ సంపాదించిన దాన్ని దుబారా చేయకూడదు. సబితమ్మ దాన్ని ఏం చేయాలంటే పొదుపు చేయాలి. గుర్తుపెట్టుకోండి, పొదుపు చేయాలి. ఇప్పుడు 3వది వీళ్ళిద్దరు భార్య భర్తలు ఒకరినొకరు కరువులో కాటంకాల్లో వాళ్ళు పోషించుకోవాలి. సంపాదన తెచ్చి భార్యను పోషియాలి. ఈ భార్యమని ఏం చేయాలంటే దాన్నే పొదుపు చేయాలి. సామెతలు 31:16లో ప్రియులారా ఆమె కూడబెట్టును అని రాయబడింది. భర్త సంపాదనను దుబారా చేయకూడదు. చాలా మంది దుబారా చేస్తారు. వాక్యాలు నేను చూపించడానికి టైం లేదు. 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాను. ఈ చాలా మంది భార్యలు ప్రియులారా పట్టు చీరలకి, ఏమండి స్టీల్ సామాన్లకి, ఏమండి దువ్విన్లకి, ఎక్కడో జరిగిన సంభవము, ఏమండి ఏదో చిట్టెంకుల తెలుగు మర్చిపోతున్నాను, ఆ ఎంట్రికలు దాచిపెట్టిందంట ఈమె సూరులో.
అవి వచ్చిందని ప్లాస్టిక్ సామాన్లు వేయటానికి పెడితే ఈ భర్త ఎలాంటి వాడు, ఈ భార్య తీసి ఖర్చు పెట్టేస్తుందని ఈ సూర్లో తీసుకెళ్ళి ఈమె ఎంట్రుకలు పెట్టిన తర్వాత ఈ డబ్బులు తీసుకెళ్ళి పెట్టాడంట. ఆ ఎంట్రుకలు ఇరుక్కుంది ఇది. ఇప్పుడు ఆ రోజు వెళ్ళిపోయాడు పెట్టేసి. ఈ అమ్మగారు ఏం చేశారంటే దువ్వెనలు ప్లాస్టిక్ సామాన్లు వస్తుంటే దాన్ని తీసుకొని వెళ్ళి ఆ డబ్బులతో లోపల ఉంది చికెన్ టికిల్కి ఇచ్చేసింది. ఏదో ఒక దువ్వెని ఇచ్చాడు, కానీ లోపల 100 రూపాయల కాగితాలు చాలా ఉన్నాయంట. మొత్తం పోయిందంట. అంటే చాలా మందికి ఎలా డబ్బులు పొదుపు చేయాలో తెలియదు. పాస్టమ్మ గారు చినిగిపోయిన నోట్లు కూడా అదేదండి ప్లాస్టర్ వేసి వృధా కాకుండా బ్యాంకుకి పంపిస్తారు. ఆలోచించింది, 4-5 కొట్లు ఎంక్వైరీ చేసిద్ది, ఎక్కడ తక్కువగా ఉంది సరుకులు. 4-5 కొట్లు ఎంక్వైరీ చేసిద్ది. కష్టం ప్రియులారా, ఈరోజు కష్టపడిన రూపాయి నిలబడింది. ఒకవేళ పెయింట్ పనికో చేతి పనికో కూలి పనికో ఆనందం రేపి వెళ్ళొచ్చు ప్రియులారా. ఆనందాన్ని చులకన చేసి మాట్లాడకూడదు. గ్రేసమ్మ ఆ కష్టాన్ని ఏం చేయాలంటే పొదుపు చేయాలి వాక్య ప్రకారంగా. వాళ్ళిద్దరు కూడా నేను చెప్పిన ఆశీర్వాదాల ప్రకారంగా వాళ్ళు అభివృద్ధి అవ్వాలంటే. బెంగళూరు వెళ్తే ఒక రోజున వెళ్ళంగానే కూర్చున్నాము. వాళ్ళిద్దరు భార్య భర్తలకి ఏదో వయసు తేడా ఉంది. నేనేమని అడిగాను వాళ్ళనే. ఆమె వచ్చి ముందు మా ఇద్దరికి వయసు ఎంత తేడా ఉందని చెప్పింది. నాకే ఎట్లాగో ఉంది పాప, ఆయన ఎలాగ సహించుకున్నాడో తెలియదు. రెండోది ఏమనిద్దంటే నాకు 75,000 జీతం పాస్టర్ గారు, మా ఆయనకి 45,000 అనేది. మీకు అర్థమవుతుందో లేదు? ఎంత వయసు ఎంత సంపాదన కాదు కావాల్సింది, ఒకరి సంపాదన ఒకరు ఏం చేయాలంటే వాళ్ళు పొదుపు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ప్రియులారా దాన్ని ఆశీర్వదిస్తాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా, గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దా. కాబట్టి వీళ్ళిద్దరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి ప్రియులారా. మూడవది ఒకరినొకరు వారు పోషించుకున్నప్పుడు వీళ్ళు ఫలిస్తారు, వీళ్ళకి మేలు కలుగుతుంది, దేవుడు వీళ్ళని యోగ్యులుగా ఉంచునుగాక. ఆమెన్ చెప్దాం. అందరూ లేచి నిలబడతారు. ఇద్దరు కూడా బైబుల్ అక్కడ పెట్టి కొంచెం ముందుకు రండి. అలాగనే కొంచెం ముందుకు రండి. ఇద్దరు రండి. అమ్మ రామ్మ ముందుకు రండి. అలా ఓ పల్లవి అమ్మ రండి, త్వరగా రండి. నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, మధ్యాకాశమా మహిమలో కాననా, మధ్యాకాశమా మహిమలో కాననా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, నరులలో నీ వంటి వాడు ఎక్కడయ్యా నాకు కనరాడు, నరులలో నీ వంటి వాడు ఎక్కడయ్యా నాకు కనరాడు, నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం, నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం, పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లో అతి సుందరుడా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా. గల యేసయ్య పరిశుద్ధ బతిరాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, మంచిది. ప్రాముఖ్యమైన క్రమములోనికి వెళ్ళిపోతా ఉన్నాం. నేను చాలా పెళ్ళిళ్ళు చేశాను. ఈ పెళ్ళిళ్ళలో దగ్గరగా నిలబడిన వాళ్ళని చూశాను. మన వాళ్ళిద్దరు చాలా దూరంగా నిలబడ్డారు. అంటే చాలా గౌరవము, సంఘం అంటే మర్యాద వీళ్ళలో మనం చూస్తూ ఉన్నాం. సరే, ఓకే, మంచిది. అయ్యా నీ పేరు ఒకసారి చెప్పాలి. ఆనంద్. ఓకే, ఏందన్నా చిన్నప్పటి నుంచి
మన ఇద్దరు రక్త సంబంధికులు లాగుంటాం కదా, పేరు అందరి సంఘం ఎదుట తెలియపరచాలి. ఓకే, మంచిది. సబితా గ్రేస్ అమ్మ. వచ్చిన దగ్గర నుంచి చూస్తాను నేను, తల వంచే ఉన్నది. ఓకే, నేను క్లుప్తంగా షార్ట్గా, అంటే వీళ్ళిద్దరూ నాడిని ఎరిగాను, వీళ్ళు ఎక్కువగా మాట్లాడేవాళ్ళు కాదు కాబట్టి క్లుప్తంగా షార్ట్గా నేను వాగ్దానాలు చెప్పిస్తాను. అయ్యా, మరి ఆనంద్ అదేవిధంగా సబితా గ్రేస్ అమ్మ, మీరిద్దరు వేరే విధముగా కాక, లోకరీతిగా కాక, దేవుని యొక్క చిత్త ప్రకారంగా జతపరచబడటానికి పెద్దల యొక్క మన్నను పొందుకొని వాళ్ళ యొక్క ఇష్టపూర్వకంగా సంఘం ఎదుట వివాహానికి మీరిద్దరు కూడా నిలిచి ఉన్నారా? ఓకే, మంచిది. ఏమండి, ఈ స్త్రీ పురుషుడు అనగా ఆనంద్, అదేవిధంగా సబితా గ్రేస్ అమ్మ, వారిద్దరు కూడా జతపరచబడటానికి ఈ స్థలానికి దైవ మందిరమునకు వారు వచ్చి ఉన్నారు. వీరిద్దరూ జతపరచబడుట సరైన హేతు కాదు అన్నవారు మీ ఎడమ చేతిని పైకెత్తొచ్చు. వీరిద్దరు ఆనంద్ సబితా గ్రేస్ అమ్మలు జతపరచబడటం, వారిద్దరు భార్య భర్తలుగా ఏక శరీరం అవ్వటం మాకు ఇష్టము, దైవ చిత్తం అన్నవాళ్ళు మీ కుడి చేతిని పైకెత్తండి. ఓరు బాబోయ్, చాలా మంది మొత్తం ఎత్తేసారు. వీళ్ళిద్దరు కేసరాజు గుంటకి ఏదైనా నిలబెడితే ఇద్దరు ఏకదాటిగా గెలిచేటట్లుగానే ఉన్నారు. ఓకే, మంచిది. ఓకేనయ్యా. అయ్యా, మరి ఆనందను నీవు ఈ స్త్రీని వివాహం చేసుకున్నట్టుకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావు. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలం, మీరిద్దరు అంటే ఆనందను నీవు, సబితా గ్రేస్ అమ్మను తాను, మీరిద్దరు బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక లోకం వైపు చూడకుండా ఏమితోనే పరిశుద్ధముగా కాపురము చేయుదువా? ఓకే, మంచిది అమ్మా. మరి సబితా గ్రేస్ అమ్మ అను నీవు ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు స్వీకరించి ఇతనితో యథార్థముగా రాకడ పర్యంతరము జీవించదవా? ఓకే, ఈయనను ప్రేమించి అనగా ఆనందని ప్రేమించి ఆదరించి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరు అనగా ఆనందు మరి సబితా గ్రేస్ అమ్మను నీవు బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతోనే ఆనందుతోనే కాపురము చేయుదువా? ఓకే, మంచిది. చూశారుగా, వాళ్ళిద్దరు కూడా స్లోగా బట్టి నేను కట్ చేసి చెప్పిస్తున్నాను. ఓకే, వీళ్ళిద్దరిని కూడా అప్పగింతలు అప్పగించే మరి పెండ్లి కుమారుడు తరపున, పెండ్లి కుమార్తె తరపున తల్లిదండ్రులు కానీ, బాబాయ్ పిన్ని కానీ, మేనమామలు కానీ పెద్దలు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. ఈ లోపల పాట రాజేశ్వర పాట. పెద్దలు రండి, స్టేజి మీదకి, వేదిక మీదకి రండి. నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, పెద్దలు రావాలి. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు. గౌడి పేరివారు నాకే సమృద్ధిగాని ప్రేమను పంచావు, నాకే సమృద్ధిగాని ప్రేమను పంచావు. నా యేసు రాజా కృపాసాగరా, పెండ్లి కుమార్తె తరపున పెద్దలు రావాలి. నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. చప్పట్లు కొడుతూ అందరూ నా జీవిత
భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నీ దయగల కను సైగలే ధైర్యపరచినవి, నీ అడుగు జాడలే నాకు త్రోవను చూపినవి. నీ దయగల కను సైగలే ధైర్యపరచినవి, నీ అడుగు జాడలే నాకు త్రోవను చూపినవి. నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములో నన్ను చేర్చి. మంచిది. హల్లెలూయా. అయ్యా మీ పేరు చెప్తారా? అదేంది పాస్టర్ గారు 30 ఏళ్ల నుంచి నా పేరు తెలుసు కదా అంటారా? ఏం నవ్వుతున్నాడండి, పెళ్లి కొడుకు కన్నా పెళ్లి కొడుకు తండ్రి బాగా నవ్వుతున్నాడు. నా పేరు అయ్యగారు కొంచెం ముందుకు రండి. అయ్యగారు మీ పేరు చెప్తారా? బంకా బర్నబాస్. ఓకే, గౌడి పేరు వారి కన్నా బంకా వాళ్ళు తగులుకుంటే వదిలేటట్లుగా లేరు, అదేం లేదా? ఓకే, ఓ సంతోషం, మంచిది, చాలా సంతోషం. విషయం ఏంటంటే మరి మీ బాబుకి ఆనంద్కి వారి యొక్క కుమార్తె గ్రేస్ అమ్మను చేసుకోవటం మీకు ఇష్టమేనండి. వారు ఇష్టపడుతున్నారండి. అమ్మాయిని ఇవ్వటానికి ఇచ్చి పెళ్లి చేయటానికి మీకు ఇష్టమేనా? ఊరికి మైకులో మాత్రం ఎన్ని సంవత్సరాల సర్వీసు, ఎన్ని సంవత్సరాల బంధమే? మనస్ఫూర్తిగా ఇష్టమే సార్. తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత రాత్రికి నిద్ర పట్టలేదని తలుపు కొట్టగా వచ్చి మా అమ్మాయి మాకు కావాలని. ఓకే, మంచిది. కుడి చేయి పట్టుకోండి, మీ కుడి చేయి, మీరు కూడా కుడి చేయి. సబిత ఉరకలా పట్టుకోండి చాలు. దగ్గర మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను? మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను? చప్పట్లు కొడుతూ ఏదైనాను మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. నీవు నా సొంతమై నేను నీ సొంతమై ఈ అనుబంధం నిలవాలిలా, నీరాకై సాగాలిలా. నీ అనుబంధం నీరాకై సాగాలిలా. యేసయ్యా యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. తేళ్ల డేవిడ్ రాజు గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు మధ్యలో, త్వరగా రావాలి. తేళ్ల డేవిడ్ రాజు గారు, ఎల్ఐ గారు, ఒంగోలు లైన్ ఇన్స్పెక్టర్ అయిన తేళ్ల వాస్తవులు, చిన్న ప్రార్థన అక్కడే ఇవ్వండి, అక్కడ మైక్ అలాగే పట్టుకోండి. కొంచెం వీడియో తీస్తున్నారు. పరిశుద్ధుడైన మా తండ్రి, మా రక్షక, మీకు వందనాలు. చేయి కింద పెట్టి అయ్యా, ఈ ఉదయకాలంలో ప్రభా మీకు వందనాలు. మరి ఆనందని మరి సబిత గ్రేస్ ఇరువుని తండ్రి జత చేయబోతుండగా ఈ యొక్క పల్లొక రాజ్యం నీ దేవతతో పరవాంతి స్థలం ముందు మనం కోరుతున్నావయ్యా. ఇరువుని జతపరచబోతుండగా నీ దీవెనలు మెండుగా కుమ్మరించమని, వచ్చిన పెద్దల్ని బంధు రక్షణ అందరూ దీవించి ఆశీర్వదించమని నజరేస్తున్నాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అయ్యా మీరిద్దరూ చేయి వదలండి, మీరు అలాగే పట్టుకోండి. ఓకే, దగ్గరకు రండి. ఓకే, నేను చెప్పిన మాట చెప్పయ్యా, నేను క్లుప్తంగానే చెప్తాను, కంగారేమొద్దు. అయ్యా మైక్ ఇస్తావా రాజేష్? త్వరగా రా, త్వరగా వచ్చి క్లుప్తంగా చెప్తాను. రండి, మైక్ ఇవ్వ. ఓకే, ఇటు పక్క అటు చూడు, ముఖం అటు చూడు, అటు చూస్తా, అమ్మాయిని చూస్తా చెప్పా. కొంచెం పైకి వేసుకో, పైకి ఉందా? హలో అను, హలో అను. హలో. ఓకే, చూడు. ఆనందను నేను
గ్రేస్ గ్రేస్ అను నిన్ను గ్రేస్ అని నేను కట్ చేసి చెప్తున్నాను. గ్రేస్ అను నిన్ను గ్రేస్ అని నిన్ను నా భార్యనిగా స్వీకరించి నా భార్యనిగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నా జీవిత కాలమంతా నీ ఎడల నీ ఎడల నమ్మకముగా నుందునని నమ్మకముగా ఉండున దేవుని ఎదుట దేవుని ఎదుట సంఘం ఎదుట సంఘం ఎదుట సేవకుల ఎదుట సేవకుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం చేయుచున్నాను. ఎవరితో ప్రమాణం చేశావు? గ్రేస్ అమ్మతో. మైక్లో చెప్పు. గ్రేస్తో గ్రేస్ తోటి ప్రమాణం చేయుచున్నాను. ఓకే, మంచిది. అలాగనే మైక్ అమ్మ నీ చేత్తో పట్టుకో తల్లి. ఓకే, దగ్గర పెట్టుకో. ఓకే. సబితా గ్రేస్ అను నేను ఆనందను నిన్ను నా భర్తగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా నుందునని దేవుని ఎదుట సంఘం ఎదుట సేవకుల ఎదుట పెద్దల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఓకే, మంచిది. ఎట్లాగనే అలాగే చెయ్యి వదిలిపెట్టి 2 చేతులతో ముసుగుని తీ. అలాగనే మెల్లగా 2 చేతులతో అటు చివర ఇటు చివర పట్టుకో. మెల్లగా అటు చూస్తా, మెల్లగా వెనక్కి నీ ముఖము మనోహరము పట్టుకో. నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీవే నా తోడువై నీవే నా జీవమై నా హృదయమున నిలచిన జ్ఞాపికవై నీవే నా తోడువై నీవే నా జీవమై నా హృదయమున నిలచిన జ్ఞాపికవై అనువనువున నీ ప్రేమ నిక్షిప్తమై నన్ను ఎన్నడు వీడని అనుబంధమై అనువనువున నీ ప్రేమ నిక్షిప్తమై నన్ను ఎన్నడు వీడని అనుబంధమై యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకురాలు ఈ 3 ముళ్ళు కోసము మంగళసూత్రం కొరకు ప్రార్థన చేస్తారు. అయ్యా, మరి భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా ఏదైనా గుర్తుగా తెచ్చావా? చేతిలో రెడీలో పెట్టుకున్నాడు. ఓకే, మంగళసూత్రం కొరకు ప్రార్థన చేద్దాం. రండి. ప్రేమ గిద్యోన్ గారు, మేమిద్దరము మా సేవా పరిచర్యలో దాంపత్య జీవితంలో ఎన్నో మంగళసూత్రాలు ఎన్నో పెళ్ళిళ్ళు చేశాం. ఈరోజు ఆనంద్ గ్రేస్ అమ్మల వివాహానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. మీరున్న స్థలంలో మీ కుడి చేతిని పైకెత్తండి. సేవకురాలు ప్రార్థిస్తారు. పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. సర్వాధికారి సకలాశునికి కారణభూతురా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ దాసుడు ప్రభ ఆదామును ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గ్రేస్ అమ్మను ప్రేమించి ప్రభ ఇరువురు యవన బిడ్డలు మీరు జతపరచబోతున్నారు. సంఘం ఎదుట, బంధువులు ఎదుట, సేవకులు ఎదుట ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. పెద్దలు ఎదుట ప్రభా ఇంతవరకు ప్రభా స్తోత్ర ప్రమాణాల ద్వారా మీరు ముందుగా ఉన్నారు ప్రభ. ఈ మంగళసూత్రాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామాన్ని అణచి ప్రభా స్తోత్రాలయ్యా నీ కుమారుడికి ఇస్తుండగా ప్రభా జీవిత పర్యంతరం రాకడ పర్యంతరం ప్రభా స్తోత్రాలయ్యా. వారి ఇరువురు పక్షాల ప్రభ నమ్మకత్వంతో ప్రభ నీ సంఘంలో ప్రభ నమ్మకమైన బిడలుగా మీరు ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాం. తల్లిగా, తండ్రిగా, స్నేహితుడుగా, కాపరిగా మీరుండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. 3 పేటల తాడు ఎన్నటికీ తెగిపోదన్నావు ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. పరలోకం నుండి ప్రభ ఈ బిడల ప్రభ మీరు దీవించి ఆశీర్వదించి కృప చూపించి ఈ కార్యక్రమం అంతట్లో నీ నామానికి మహిమా ఘనత ప్రభావాలు చెల్లించుకోమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఈ చేతికి ఇటు పక్క పట్టుకో. నేను చెప్పేది చెప్పు. ఆ అంచులో పట్టుకో. మైక్ తీసుకురా రాజుగారు, కొంచెం పైకి రండి. అటు పెట్టుకున్నా. మైక్ నోటి దగ్గర అటు చూడే. వీడియో కాల్ చూస్తా చెప్పు. మన ఇద్దరు వివాహ సంబంధమునకు గుర్తుగా
చెప్పయ్యా. మన ఇద్దరి వివాహ సందర్భం గుర్తుగా ఇట్రా కొంచెం దగ్గరికి రా. అటు చూడు, అటు చూస్తా చూడు. మన ఇద్దరు వివాహ సంబంధమునకు గుర్తుగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో అంగీకరించుము. మూడు వేసి అయ్యప్ప. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీలము రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీలము రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా ఉండి, కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా.
ఉన్నవి నీయందే ఇహ పర సుఖములు మెండుగను సగి ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగ చేయున్నా అయిపోయింది. ఇందాకలాగానే మొరొక్కరియండి, ఎదురెదురుగా మొరొక్కరివ్వండి. అమ్మ నూకుడు మొరొక్కరించి సేవకులు వస్తారా? జై 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 అన్న, జయరావు గారు, జై రండి. తర్వాత రమేష్, సురేష్ అన్న, మోజేస్ గారు, జాషువా గారు, సేవకులందరూ రండి, వేదిక మీదకి రండి. ఆదాం తరపున వచ్చిన వాళ్ళు సేవకులందరూ రండి రండి. లూకా గారు, ఏసేబు గారు, సంఘ పెద్ద, మా సంఘ పెద్ద భీమవరపు వాస్తవులు ఊరికి స్టేజ్ మీదకి రండి. రేపు నన్ను పట్టి కట్టేస్తారేమో అనుకుంటున్నాడేమో, అందుకే పాలెంలో నుండి కూడా బయటికి వెళ్ళిపోయాడు ఆయన. ఓకే రండి, ఉండటం చాలా ఆశీర్వాదం. రండి, వెనక్కి రండి అన్న, దగ్గరికి రండి. సేవకురాలు పాస్టమ్మ గారు, సేవకులు ఇంకెవరైనా ఉంటే రండి. సేవకులు నాకు తెలియదు, ప్రార్థన చేద్దాం. మీరు కూడా మీ కుడి చేతిని మాకు ఇవ్వరా పూలు, మాకు ఇవ్వండి పూలు. దైవ సేవకులు జయ గారు ప్రార్థిస్తారు, మైక్ ఇవ్వండి, పూలు తీసుకోండి అయ్యా. రమేష్ అన్న రాలేదా పైకి? ఓకే, ఎక్కువసేపు ఉండలేరేమో మోకాళ్ళ మీద, త్వరగా అవి ఉంటాయి పాలు. రండి పైకి రా, పైకి రా, పూలు తీసుకోండి సేవకులందరూ. రండి ఇట్రా. ఓకే, ప్రార్థన చేద్దాం. మీరు కూడా మీ పూలు అలాగే పెట్టుకోండి, వాళ్ళు వస్తారు. అటు వచ్చినప్పుడు మీరు ఆశీర్వదిస్తాను. ప్రేర్ చేయ. థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతి గానములతో తండ్రి నిత్యము నాయన దూతలతో కొనియాడబడుచున్నటువంటి పరిశుద్ధుడైన మా తండ్రి స్తోత్రమయ్యా. ఈ బిడ్డలను నాయన జతపరిచారు నాయన. అవునయ్యా. ఈ బిడ్డలను నాయన నీ సన్నిధికి తీసుకొని వస్తున్నాను తండ్రి. అవును ప్రభు. నీ పరిశుద్ధతను బట్టి, నీ నీతిని బట్టి తండ్రి బిడ్డలను, జీవితములను, వివాహ బంధమును ఆశీర్వదించి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని ఈ ప్రార్థన క్రీస్తు యేసు నామమును అడిగి వేడుకొని పొందుకొని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. సురేష్ అన్న గారు ప్రార్థిస్తారు. మీరే ప్రేర్ చేయండి. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షణకర్త అయిన యేసు ప్రభువారి సర్వాధికారము కలిగిన నామంలో స్తోత్రాలునైనా. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని మీరు చెప్పిన మాటను బట్టి స్తోత్రాలు. మీరు ఏర్పరిచినది కనుక, మీరు జతపరిచినది కనుక, అయా మీరు ఆశీర్వదించినది కనుక అది ఘనమైనదైనందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరుపరచకూడదని మీరు ఆజ్ఞ ఇచ్చారు నాయనా. ఈ బిడ్డలిద్దరూ జతపరచబడ్డారు, ఇంకెన్నటికీ వేరుపరచబడకుండానట్లు, ఒకరిని ఒకరు హత్తుకొని జీవించగలుగునట్లు, నీ రక్షణను గురించిన ప్రభా సంతోషము వారి జీవితాల్లో కలిగి ఉండగలుగునట్లు, జీవిత కాలమంతయు నీ మేలుల చేత తృప్తిపరచబడినట్లును అయా బిడ్డలను ఆశీర్వదించమని ఘనతయు మహిమయు ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఆనందనే గ్రేస్ అమ్మని మీరు దీవి ఆశీర్వది. అబ్రహాము శారాల్లాగా, ఎలిజబెత్ జకరియల్లాగా ప్రభువా మీకు వందనాలు. మానోహ భార్యలాగా తండ్రి మీకు వందనాలయ్యా. ఇదిగో అకుల్లా ప్రిస్కిల్లా లాంటి త్యాగము, సమర్పణ, అభిషేకము, మీ రాకడ పర్యంతరము ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినా ఇది మొదలుకొని ప్రభువా వారిద్దరూ నీకు అంగీకారంగా జీవించే భాగ్యాన్ని కలుగు చేసి, ఒకరి ఎడల ఒకరి విధేయత ఆశీర్వాదాలను మీరు కలుగు చేసి మేలులతో నింపమని, రెండు కుటుంబాలు రెండు వర్గాలను నీ కృపలతో నింపమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వదిద్దాం. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశం పూర్ణ, అపవాది గెలికి నాశములైమో కలుగునుగాక. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము
కూడిన సంఘానికి ప్రాంతానికి నూతనముగా జతపరచబడిన ఆనంద్ సబితా గ్రేసులకు ఇప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యంతరము తోడై ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. లేచి నిలబడదాం.
శోధింపగా కదలక వదలక ముదమునని